జిల్లా రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం పుట్నూరు గ్రామంలో మక్కాన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో చైర్మన్ మనాలి ఠాకూర్ చేతుల మీదుగా చిరు వ్యాపారస్తులకు పెద్ద గొడుగులు పంపిణీ చేసిన గడ్డం తిరుపతి. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రతి గ్రామంలో రైతులు చిరు వ్యాపారస్తులతో మాట్లాడి వారి కష్ట సుఖాలు తెలుసుకోవడం జరిగింది అని, అదే క్రమంలో పుట్నూరు గ్రామంలోని చిరు వ్యాపారస్తులకు ఎండలో కానీ వర్షంలో కానీ ఇబ్బంది పడకుండా వారికి గొడుగులు పంపిణీ చేయడం జరిగింది అని, అలాగే గ్రామంలో ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువస్తే పరిష్కారం దిశగా ముందుకెళ్తారని హామీ ఇవ్వడం జరిగింది అని ఈ సందర్భంగా మనాలి ఠాకూర్ మాట్లాడుతూ, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ నా అన్నదమ్ములు అందరూ కాంగ్రెస్ కుటుంబం స్టార్ట్ చేసిన ఈ మంచి కాజ్, ఈ అంబ్రెల్లాలు వానకి ఎండకి వాళ్ళకి ప్రాబ్లం కాకుండా ఎంతో సురక్షితంగా ఉండడానికి ఈ గొడుగులు ఏవైతే ప్లాన్ చేసి ఇక్కడ ఉన్న రైతులకి అందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అందరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు అన్న మాకు ఇంత మంచి అంబ్రెల్లాస్ గొడుగులు పంపిస్తూ ఉన్నారు. వర్షాన్ని కూడా మాకు హ్యాపీగా ఉందని చెప్పి వాళ్ళు సంతోషంగా ఉండడం చూసి మా అందరికి ఇంకా సంతోషము అయిపోయింది. ఈరోజు ఇక్కడ అందరినీ కలవడం జరుగుతూ ఉంది. ఏ ఊర్లో ఎక్కడ ఏ చెడు ఉన్నా అన్ని తీసేసి మంచి చేయాలని రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారి ఒక సంకల్పం. మేమందరం కూడా ఇక్కడ పని చేస్తూ ఆ సంకల్పాన్ని నిజం చేస్తానికి రోడ్లు కానీ, లైట్లు కానీ, డ్రైన్స్ కానీ ప్రతి ఒక్క విషయంలో అందరూ కూడా ఉపాధి హామీ మీ అందరికీ తెలుసు. కొంతమంది రైతులకి ఇంకా రాలేదు, మీరు రుణమాఫీ ఇంకా కాలేదు కాబట్టి, కొంతమందికి బ్యాంకులలో ఇంకా పడలేదు కాబట్టి భయపడద్దు, దిగులు చెందొద్దు. సీఎం గారు తప్పకుండా ప్రతి ఒక్కరికి బ్యాంకులలో మనకి మీరు 2 లక్షల వరకు రుణమాఫీ ఏదైతే మాట ఇవ్వడం జరిగిందో అది 100%గా నిరాశ చెందకుండా మీ అందరు సంతోషంగా మీ రాజ్ ఠాకూర్ మీ కొడుకు మీద, మీ అన్న మీద నమ్మకం పెట్టుకోండి. మీ అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎంతో గొప్ప మెజారిటీతోనే ఆయనను ఆశీర్వదించి ఆయనను గెలిపించినందుకు మళ్ళొకసారి చేతులు జోడించి నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇదే విధంగా మేము మీ అందరికి ఎప్పుడు తోడు నీడగా రాజ్ ఠాకూర్ కుటుంబం, ఇక్కడ మా తమ్ముళ్ళు, మా కాంగ్రెస్ కుటుంబం కూడా మీ ఎమ్మడ ఎల్లప్పుడూ ఉంటుందని మీ అందరికి మాటిస్తాం. థ్యాంక్ యూ. పుట్టూరులో జరుగుతున్న కార్యక్రమానికి వచ్చేసిన సోదరులందరికీ మరి రమేష్ కావచ్చు, మా సర్పంచ్ శ్రీనివాస్ కావచ్చు, మా తమ్ముడు అధ్యక్షుడు వాసు కావచ్చు, ఇక్కడున్న ప్రశాంత్ కావచ్చు, వీళ్ళందరూ వచ్చి హాజరై ఎంత మంచి ప్రోగ్రాం రాజ్ ఠాకూర్ సేవా సమితి కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం అన్న బర్త్డే సందర్భంగా స్టార్ట్ అయిన ఈ కార్యక్రమం, సేవా కార్యక్రమం ఇంతటితో ఆగకుండా ప్రతి గ్రామంలో ఎవరైతే చిన్న చిన్న వ్యాపారులు ఉన్నారో వాళ్ళందరికీ చేదోడు వాదోడుగా ఉండాలని వదినమ్మ మరి అన్న ఇద్దరు తీసుకున్న నిర్ణయం ఇది. వాళ్ళకి ఎండకుండా వానకి తడవకుండా ఈ చెట్టును మనం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది తమ్ముడు అని చెప్పి నాతో చెప్పడం జరిగింది. ఆ డిస్కషన్ అయిన తర్వాత మరి బాబీ వెంటనే వారికి చెప్పి ఇవి ఆర్డర్లు ఇచ్చి అందరికీ నీడగా ఉండాలి మనం అనే ఉద్దేశంతో ఈ మంచి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు ఇంతటితోటి ఆగకుండా ఇంకా ముందుకు ఇంకా మీరు ఎన్నో కార్యక్రమాలు చూస్తూ ఉంటారు. ప్రజలందరికీ ప్రతి ఒక్కరికి అంటే గవర్నమెంట్ ఇచ్చే ఏదైతే మనకిచ్చే హామీలు ఉన్నాయో హామీల పథకాలే కాకుండా అన్న ప్రత్యేకంగా ఈ సేవా సమితితోటి ఎన్నో సేవలు చేయాలనుకుంటున్నాడు. ఆ సేవా సమితితోటి మీకు ఇంకా ఎన్నో లాభాలు చేకూరుస్తాయని నమ్ముతూ మీరు ఈ కుటుంబ కార్యక్రమం కావచ్చు, బాబీ తీసుకునే నిర్ణయాలు ఇంకా మీరు ముందు చూడబోతూ ఉన్నారు. మంచి నిర్ణయాలు అంటే ప్రతి ఒక్కరికి లబ్ధి జరిగే కార్యక్రమం చేసుకుంటూ పోయే ఆశతో వాళ్ళు ముందుకు నడుస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ దీవించాలని మరి వదినమ్మను మరి అన్నగారిని దీవించి మనం వారికి అండగా ఉండి మనం ముందుకు పోవాలని ఇక్కడికి వచ్చిన ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసిన సోదరులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో గడ్డం తిరుపతి అధిక సంఖ్యలో గ్రామ ప్రజలు పాల్గొన్నారు.